హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. అయితే కడప జిల్లా పులివెందులకి ప్రత్యేక ఒక చరిత్ర ఉంది. అక్కడ ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో కూడా వైఎస్ ఫ్యామిలీనే అక్కడ ఆధిపత్యం వహిస్తుంది. అలాంటి పులివెందుల్లో ఈసారి ఉప ఎన్నిక వచ్చే చర్చ నడుస్తుందని కూడా ఇప్పుడు చాలా ఇదిగా నడుస్తుంది. సో కుంభమేళాకి వెళ్ళిన బీటెక్ రవి కావచ్చు, ఇంకా రఘురామకృష్ణరాజు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. త్వరలోనే పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుంది, అక్కడ ఇన్ఛార్జిగా కూడా నేనే వస్తానంటూ కూడా బీటెక్ రవితో రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి. సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే మనోజ్. ఏంటి అసలు అంటే రఘురామకృష్ణరాజు గారి కామెంట్స్ గురించి మీరేం? ఈ కామెంట్స్ అంటారు ఏదో నవ్వుకోవటానికి కొంచెం సరదాగా ఉంటాయి అంతే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే, అంటే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే అతని మీద అనర్హత వేటు వేసేస్తారని అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు రాలా, 2 సంవత్సరాలు దాదాపు 2021 నుంచి రాలా, అసెంబ్లీకి రాలా. అలానే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది గెలిస్తే 23 మందిని మీరు లాక్కున్నారు. మిగిలిన 44 మంది అసెంబ్లీకి రాలా దాదాపు 2 సంవత్సరాల పాటు. అంతకుముందు రామారావు గారు, ఫస్ట్లో రామారావు గారు కూడా ఏదైతే ఆయన బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది, అసెంబ్లీకి రాలా. పక్క రాష్ట్రంలో జయలలిత రాలా. సో రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తే అసెంబ్లీకి చాలా రోజులు రాలా. మరి అందరి మీద అనర్థ వేటు పడాలి కదా, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ముందు పడాలి కదా ఆ రోజు. మరి ఈయన ఆ రోజు అడగచ్చు కదా. ఇదేంటంటే ఒక టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు రాష్ట్రంలో అనేక అంశాలు చర్చకు వస్తుంటాయి. ఏదైతే ఒక పక్క దాడులు, ఒక పక్క లైంగిక దాడులు, అత్యాచారాలు, పట్టపగలు అమ్మాయితో యాసిడ్ తాగిపిచ్చేసి అమ్మాయి మీద కత్తితో దాడి చేసి నా తెలుగుదేశం నాయకుడు కొడుకుని మనం చూసాం అన్నమయ్య జిల్లాలో. సో ఇట్లాంటి సంఘటనలు అనేకం కోకొల్లలు జరుగుతుంటే ఈ అంశాలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఏదో పులివెందులకి ఎలక్షన్ వస్తుంది అనేది ఒక ప్రచారం. నేను అంటున్నా, అదేదో సినిమాలో దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటాడు కదా, దమ్ముంటే ఎలక్షన్ పెట్టించురా రఘురామకృష్ణరాజు రా అని అంటలా, దమ్ముంటే ఎలక్షన్ పెట్టించు రఘురామకృష్ణరాజు అంటున్నావు. ఎందుకంటే నువ్వు స్పీకర్ కాదు, ఫస్ట్ పాయింట్. నువ్వు స్పీకర్ కాదు, డిప్యూటీ స్పీకర్. అసలు ముందు ఆ విషయం తెలుసుకున్నాడు రఘురామకృష్ణరాజు. అసలు అనర్హత వేటు వేసే డిప్యూటీ స్పీకర్ అమ్మి నువ్వు చెప్పన్నా. ఈయన స్పీకర్గా లేడు, ఏదో ఒక పదవి వేయాలి కాబట్టి, అసలే ఏడుస్తున్నాడు కాబట్టి, ఏదో ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి దించారు కాబట్టి, ఆ ఎమ్మెల్యే నుంచి ఆయన మంత్రిగా ఊహించుకున్నాడు కాబట్టి, సరే మంత్రి కాకపోతే స్పీకర్గా ఊహించుకున్నాడు కాబట్టి, అదేమి ఒక రోజు ఈయన ఏదో ఒకటి తిడతా ఉంటాడు, అనవసరంగా మన ఎందుకు కెలగటం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడో, లేదా ఈ నోరు మంచిది కాదు ఇస్తుంది, మళ్ళీ రోజు వచ్చి ఏదో ఒకటి ఆ రొచ్చుబండని పెట్టి ఏదో ఒకటి చెత్త కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, మన ప్రభుత్వాన్ని తిడతాడనే ఉద్దేశంతో ఆ డిప్యూటీ స్పీకర్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి అది నీకు ఒకటి వేశారు. నువ్వు డిప్యూటీ స్పీకర్కే నువ్వు అసలు నేను ఇది చేసేస్తా నువ్వు పిచ్చి వాగుడు వాగుతున్నావు అంటే, ఒకటి మెంటల్ అన్నా ఎక్కువ ఉండాలి, 2 టాపిక్ అన్నా డైవర్ట్ చేసి ఏదో పబ్బం గడుపుకునే కార్యక్రమం. నేనంటే కుంభమేళాకి వెళ్ళి స్నానం చేశారంట. మీరు కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసి ముక్కోవాల్సింది ఏందో తెలుసా? అయ్యా మేము రోడ్ల మీదకి వస్తే జనాలు కొట్టకుండా చూడండి అయ్యా, ఎందుకంటే సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము. హామీలు ఇచ్చి నీకు 15, నీకు 18, నీకు 36, ఇది నిరుద్యోగులకైతే నెలకు 3,000 కదా, 12, 3, 36, నీకు 36, ఇట్లా అందరినీ మభ్య పెట్టాం. ఈరోజు ఒక్కరికి కూడా ఏమి హామీ ఇవ్వట్లేదు. ఏదైతే బయటికి వెళ్తే తన్నేటటువంటి పరిస్థితి ఉంది. దయచేసి బయటికి వెళ్తే తన్నకుండా ఓన్లీ తిట్లతో అన్నా మమ్మల్ని బయటపడేయండి అని కుంభమేళాలో మునిగి మొక్కోవాల్సింది అది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నిక అంటున్నారు కదా, కోరుకోండి బలంగా, ఇంకా యాగాలు పూజలు చేయండి, మేము కూడా కోరుకుంటున్నాం రావాలి. మీకు అప్పుడేంటో చూపిస్తాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, పెట్టమన్నాడయ్యా చూద్దామని అన్నారు కదా. అదే మీకు దమ్ముంటే అనర్హత వేటు వేయి, దాని తర్వాత ఏంటో మేము చూపిస్తాం సై. దానికి రఘురామకృష్ణరాజు సై అంటే అంతకి సైగా ఉన్నాం. ఒకటి కాదు 11 మంది మీద వేయండి అవసరం అయితే. భయమా 11 మంది మీద వేయటానికి? 11 మంది మీద అనర్హత వేటు వేసి ఎలక్షన్కి మేము సిద్ధం. అట్లానే మీరు కూడా ఒకళ్ళు రాజీనామా చేయండి, ఎవరో ఒకళ్ళు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేయండి, ఉండిలో పులివెందులకి ఉండికి ఒకేసారి ఎలక్షన్ పెడదాం. సో మీరు ఎటు కలిసే వస్తారు కదా, మీకు సింగిల్గా రావాలంటే పోసుకుంటారు కదా, కానీ మేము సింగిల్గానే వస్తాం. మళ్ళీ మేమేం పోసుకునే బ్యాచ్ కాదు మీలాగా. ఓటమి గెలుపు సహజం, కానీ వ్యక్తిత్వము విలువలు అనేది శాశ్వతం. రాజకీయాల్లో దేనికైనా డేరింగ్ అండ్ డాషింగ్ ఉండాలి. వెళ్ళి అడుక్కొని కాలు పట్టుకోనో ఇంకోటి వచ్చే పదవులు మాకు అవసరంలా. వాళ్ళు ముష్టి ఎత్తానో వీళ్ళు ముష్టి ఎత్తానో 10 సీట్లు బతుకునే బతుకు పవన్ కళ్యాణ్ లాంటి బతుకు అస్సలు మాకు అవసరంలా. ఓడిపోతే ఓడిపోయాం, గెలిస్తే గెలిచాం, అదేం శాశ్వతం కాదు కదా. ప్రతిసారి గెలవం, ప్రతిసారి ఓడిపోం కదా. సో పులివెందులకు సంబంధించి బై ఎలక్షన్ దమ్ముంటే తీసుకురా రఘురామకృష్ణరాజు, నిజంగా మగాడి అయితే తెప్పించు రఘురామకృష్ణరాజు అని అంటున్నాం. మగాడివే కాదు, దానికి సిద్ధంగా ఉన్నావు లేదు తేల్చుకో. ఊరక సొల్లు కబుర్లు చెప్పి
ఒక 4 రోజుల క్రితం ఎప్పుడో మాట్లాడినట్టున్నాడు. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ వచ్చే నెల తర్వాత వచ్చే నెల మళ్ళీ ఇంకో నెల తర్వాత ఊరికి మాటలు కాదు, దమ్ముంటాయి. నీకు చేతనైతే, నువ్వు మగాడివైతే, నీ దగ్గర పవర్ ఉంటే చెయ్యి, అప్పుడేందో మేమేందో చూపిస్తాం. సో ఇది వెంకటరెడ్డి గారి కామెంట్స్. చూస్తూనే ఉండండి మహానగర్.